అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2026 సంవత్సరము మే మాసము 6వ తారీఖు బుధవారం నాటి ధ్యానాంశము పాతాళమును జయించిరి. 16వ కీర్తన 10వ వచనమునందు, ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనియ్యవు. ఆదాము యొక్క పాపము నిమిత్తము పాత నిబంధన పరిశుద్ధులు పాతాళంలో సాతాను చేత చెరలో ఉంచబడిరి. యాకోబు దుఃఖముతో నెరసిన వెంట్రుకలు గల నన్ను పాతాళంలోనికి దుఃఖముతో దిగిపోవునట్లు చేయుదురని చెప్పాను. ఆదికాండము 42వ అధ్యాయం 38వ వచనము. పాతాళపు పాశములు నన్ను ఆవరింపగును అని చెప్పాను దావీదు 18వ కీర్తన 5వ వచనము. పాతాళము నాకు ఇల్లు అను ఆశయే అని చెప్పాను యోబు భక్తుడు యోబు గ్రంథము 15వ అధ్యాయము 13వ వచనము. అయితే యేసుక్రీస్తు కల్వరి మరణము చేత సాతానును మాత్రము కాదు, మరణమును పాతాళమును జయించెను. పాతాళపు తాళపు చెవులను సాతానిక చేతుల నుండి లాక్కొని పాతాళంలోనికి ప్రవేశించి సాతాను చేత చెరపట్టబడిన పాత నిబంధన యొక్క పరిశుద్ధులందరినీ చెరలో నుండి విమోచించెను. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి నోవాహు దినముల్లో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 18, 19, 20 వచనములు. పాతాళమునకు వెళ్ళి కూడాను ప్రభువైన యేసు వలన ప్రసంగించగలిగాను. పాతాళం యొక్క శక్తి ఆయన జయించలేకపోయాను. పాతాళమునందు గల పాత నిబంధన పరిశుద్ధులను విమోచించున్నట్లుగా తన యొక్క రక్తమును యేసు చెల్లించెను. మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందిను అని హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 15వ వచనమునందు చదువుచున్నాము. పాత నిబంధన పరిశుద్ధుల యొక్క పాపములు కప్పబడనే గాని సంపూర్తిగా కడిగి శుద్ధీకరింపబడలేదు. 32వ కీర్తన 1వ వచనం. వారు పరిపూర్ణముగా శుద్ధీకరింపబట్టుకు యేసుక్రీస్తు యొక్క కల్వరి మరణము వరకును కనిపెట్టవలసిందే ఉండేను. పాతాళమునందు అబ్రహామిక ఒడిలో లాజరు విశ్రమించెను. ఆయనను శిలువ యొక్క మరణము తరువాత అంతమందిని యేసు ఆహ్వానమైనప్పుడు చెరను విమోచించుకొని ఉన్నతమునకు ఎక్కెను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు పరదేశు అను తోటను ఏర్పరిచెను. ఆ దినమున ఆయనతో కూడా మరణించిన దొంగ కూడాను పాత నిబంధన పరిశుద్ధులతో కూడా పరదేశునందు విశ్రమించెను. సరే, పాతాళమును జయించుటకు ఆయనకు సహాయపడింది ఏది? అవును, అది పునరుద్ధానం యొక్క శక్తి. అట్టి శక్తిని అపోస్తలుడైన పౌలు ఆసక్తితో వెతికెను. ఆయన చెప్పెను, ఏ విధము చేత నేను మృతుల్లో నుండి నాకు పునరుత్థానము కలగవలనని ఆయన మరణము విషయంలో సమాన అనుభవం గలవాడని ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము అని వ్రాయిచున్నాడు. అందుచేత ఆయన సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10 మరియు 11 వచనములు. దేవుని బిడ్డలారా, నేడు కూడాను పాతాళం యొక్క శక్తిని జయించేటువంటి అధికారమును ప్రభువు మీకు అనుగ్రహించున్నాడు. పాతాళం యొక్క ద్వారములు ఎన్నడూ మిమ్మలను జయించజాలదు అని వాక్కునిచ్చి ఉన్నాడు. ప్రభు యొక్క సువార్త వలనైన శక్తి చేత పాతాళమునకు వెళ్ళుచున్న వారిని విమోచించి పరలోకం యొక్క బాటలోనికి తీసుకుని రండి. నీటి ధ్యానమునకే మృతుడునైతేనే గాని ఇదిగో యుగాయుగములు సజీవునై ఉన్నాను. ఆమేన్. మానము యొక్క పాతాళ లోకం యొక్క తాళపు చెవులు నా వశములో ఉన్నది. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనం. నీటి వేద పఠనము ఉదయము 1 రాజుల గ్రంథము 21 మరియు 22 అధ్యాయములు. సాయంత్రం లూకా సువార్త 23వ అధ్యాయం 26 మొదలుకొని 56 వచనములు. ప్రభువు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.